వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తాం. సో ఇంటర్వ్యూకి వెళ్తే మన భాషకు ఎరుకుల భాషలో మనం మాట్లాడమని అడుగుతారు. సో మనకు భాష రాదు, మనకు రిజర్వేషన్ కూడా కావాలి, ప్లస్ మనకు భాష కూడా నేర్చుకోవడం చాలా అవసరం అండి. ఈ రోజుల్లో మనం ఏదైనా జాబ్కి అప్లై చేసినా కూడా ప్రతి చోట కూడా ఇంటర్వ్యూలో మనకు భాష అడుగుతారు. ఎరుకుల భాష అంటే ఏంటి, ఎరుకుల భాషలో మనం ఎలా మాట్లాడాలి, నలికిరి ఎలా ఉన్నావు అనే పదంను మనం ఎరుకుల భాషలో ఎలా మాట్లాడాలి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి, నేర్చుకుందామండి. ఎలా ఉన్నావు అనే పదంతో నలికిరా అని అంటారు మన భాషలో. సో స్టార్ట్ చేద్దామండి. లెట్స్ వెల్కమ్. తెలుగు భాషలో ఎలా ఉన్నారు అనే పదంని మన ఎరుకుల భాషలో నలికిరా అని అంటారు. నేను బాగున్నాను అంటే నలికిరి అంటారు. మనం ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాం, ఓన్లీ సింగిల్ పర్సన్ ఆపోజిట్గా ఉన్నారండి. ఆపోజిట్గా ఉంటే మనం నలికిరా అని రా అనేసి క్వశ్చన్ మార్క్ వేస్తాం. సో వాళ్ళు ఆన్సర్ చెప్తారు నాను నలుకిరి మీన్స్ నేను బాగున్నాను అనేసి. నెక్స్ట్ మీరు నేను అనే పదాన్ని మన భాషలో మీరు అంటే నేను అంటే నాను, ఇది మన భాషలో అండి. నెక్స్ట్ మీ మా వాళ్ళు, మీ అంటే మన భాషలో నింగా, మా అంటే మన భాషలో నంగా, వాళ్ళు అంటే మన భాషలో ఐలు అని మనం ఇక్కడ నేర్చేసుకున్నాం. మీ అంటే నింగా, మా అంటే నంగా, వాళ్ళు అంటే ఐలు. నెక్స్ట్ బాగున్నారా, బాగున్నారా అంటే మన భాషలో నలికిదా. ఇక్కడ మీ లేదా మా అని యూజ్ చేస్తే ఇక్కడ లాస్ట్లో దా అని వస్తుంది. మనం ఆన్సర్ చెప్పేటప్పుడు దు అనేసి వస్తుందండి. నెక్స్ట్ బాగున్నారా అంటే నలికిదా, బాగుంది అంటే నలికిదు. ఇప్పుడు ఏదైనా మనం సెంటెన్స్ మాట్లాడాలంటే మీ అమ్మ ఎలా ఉన్నారు, మీ అమ్మ ఎలా ఉన్నారు అంటే మన భాషలో ఇక్కడ మీ అంటే నింగా అనేసి, అమ్మ అంటే సేమ్ అమ్మ అనేసి అంటారు. ఎలా ఉన్నారు అంటే నలికిదా అని అంటారు. నింగా అమ్మ నలికిదా. ఇక్కడ మనకి సింగులర్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ రా లేదా రి అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం మీ లేదా మా అని మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మీ అని మాట్లాడుకున్నప్పుడు లాస్ట్లో మనకు దా వస్తుంది, మా అని మాట్లాడుకునేటప్పుడు లాస్ట్లో దు అనేసి వస్తుందండి. నెక్స్ట్ మీ అమ్మ ఎలా ఉన్నారు, నింగా అమ్మ నలకిదా. నెక్స్ట్ నాన్న చెల్లి తమ్ముడు, ఇక్కడ నాన్న అంటే మన భాషలో ఆవా అనేసి అంటారు, చెల్లి అంటే మన భాషలో తస్సి అనేసి అంటారు, తమ్ముడు అంటే మన భాషలో తెంబి అనేసి అంటారు. మనం ఇప్పుడు అనుకున్నాం ఇందాక మీ నాన్న ఎలా ఉన్నారు, ఇక్కడ మీ అంటే మనం మాట్లాడుకున్నామండి నింగా అనేసి. నింగా ఇక్కడ నాన్న అంటే ఆవా, నింగా ఆవ నలకిదా, ఇక్కడ దా అనేసి వస్తుంది. మనం రిటర్న్ ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడ దాకి కొమ్ము వస్తుంది, దు వస్తుంది. మీ నాన్న ఎలా ఉన్నారు, నింగ ఆవ నలకిదా. నెక్స్ట్ మీ చెల్లి ఎలా ఉన్నారు, నింగ తస్సి నలకిదా. నెక్స్ట్ మీ తమ్ముడు ఎలా ఉన్నారు, నింగ తెంబి నలకిదా. నెక్స్ట్ మా అమ్మ బాగున్నారు, ఇక్కడ ఆన్సర్ మాట్లాడుకున్నాం. మీ అమ్మ ఎలా ఉన్నారు అంటే నింగ అమ్మ నలకిదా అని ఇది క్వశ్చన్ అండి. మనం ఇక్కడ ఆన్సర్ మాట్లాడుతున్నాం. మీ అమ్మ బాగున్నారు అంటే నంగ అమ్మ నలకీదు. మాని మాట్లాడుతున్నాం. మా అమ్మ బాగున్నారు, నంగ అమ్మ నలకీదు. సేమ్ రిపీట్. మా నాన్న బాగున్నారు అంటే మా అంటే ఇక్కడ నంగా వస్తుంది, నంగ ఆవ నలకీదు. నెక్స్ట్ మా చెల్లి బాగున్నారు, నంగ తస్సి నలకీదు. నెక్స్ట్ మా తమ్ముడు బాగున్నారు, నంగ తెంబి నలకీదు. ఇక్కడ డిఫరెంట్ ఏం లేదండి, ఓన్లీ సింగులర్ పర్సన్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ రా లేదా రి అని వస్తుంది. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏం లేదండి, ఇక్కడ సింగులర్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ రా లేదా రి అని వస్తుంది. మీ లేదా మా అని మాట్లాడుకున్నప్పుడు మనకు మీ అంటే నింగా అని వస్తుంది, మా అంటే నంగా అనేసి వస్తుంది. ఇక్కడ మీ అమ్మ ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీ అంటే నింగా అమ్మ నలకిదా. మీ లేదా మా మాట్లాడుకుంటే ఫస్ట్లో మీ అంటే నింగా, ఎలా ఉన్నారు అంటే నలకీదా. మనం ఆన్సర్ చెప్పాలంటే నలకీదు. నేను ఈ భాష నేర్పించడం కోసం నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగా ఉంటే భాష నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.